హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇలా దోశలు వేసుకొని ఒక 2 దోశలు తిన్నా చాలండి, రోజంతటికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. దోశ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. దీంతో పాటుగా ఇన్స్టెంట్గా చేసుకునే అల్లం పచ్చడి రెసిపీని కూడా ఈరోజు మనం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు కందిపప్పు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఆ కప్పుతో అరకప్పు కందిపప్పు, అరకప్పు పచ్చెనపప్పు, అరకప్పు మినపగుళ్ళు తీసుకున్నాను నేను. అలాగే అరకప్పు పెసరపప్పు, ఈ 4 కూడా అరకప్పు తీసుకోవాలి. 5వది వచ్చేసి బియ్యం, 1 కప్పు బియ్యం వేసుకోవాలి. ఇలా ఈ 5 కలిపి మనం దోశ వేస్తున్నాం కాబట్టి దీన్ని పంచమేల దోశ అంటారు. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రంతా నానబెట్టేశాను. పొద్దుటికంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని 2-3 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసుకోండి. ఇంకా కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ ముందైతే కొంచెం వేసుకోండి, గ్రైండ్ చేసాక కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇంగువ, 1/8 టీ స్పూన్ ఇంగువ వేయడం వల్ల డైజెషన్కి బాగుంటుంది. కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నేనైతే 2 వాయిలుగా గ్రైండ్ చేశాను. నెక్స్ట్ వాయి కూడా ఇందులో వేసేసి ఈ 2 వాయిలు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిలో నుంచి కొంచెం పిండి, మీకు కావాల్సినంత పిండి తీసుకుని మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 రోజుల పాటు వాడుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని కనీసం 1 గంట పాటైనా నానబెట్టుకోవాలి. వెంటనే వేసుకున్నా కానీ దోశలు బాగుంటాయి, పిండి నానితే దోశలు ఇంకా బాగుంటాయి. 1 గంట పాటు అయితే నానబెట్టుకోండి. ఇంకా మీరు 2-3 గంటలు నానబెట్టారనుకోండి, దోశలు ఇంకా బాగుంటాయి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ దోశల్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇన్స్టెంట్గా చేసుకుని అల్లం చట్నీ రెసిపీని చూద్దాము. 10-15 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. వేడి నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. లేదంటే మామూలు నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టేసి ఒక బాయిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అరగంట పాటు నానబెట్టుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత నీళ్లు లేకుండా ఎండుమిర్చి, చింతపండు మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి కారం తక్కువ ఉన్న ఎండుమిర్చి అయితే బాగుంటుంది. ఇందులోనే ఒక 3 ఇంచుల అల్లం ముక్కని శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఒక 30 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం, వెయిట్లో వచ్చేసి ఇది కూడా ఒక 30 గ్రామ్స్ ఉంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సగం వరకు నలిగిన తర్వాత మనం నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఎండుమిర్చి నానపెట్టుకున్న నీళ్ళు, అవి మధ్య మధ్యలో కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కానీ బెల్లం కానీ తీపి కానీ తక్కువ అనిపిస్తే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చట్నీని గిన్నెలోకి తీసేసుకుని పోపులో 1 టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకుని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎండుమిర్చి బాగా ఘాటుగా ఉంటే పచ్చడి కారం అయిపోతుందండి. అప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి కారం కొంచెం తగ్గుతుంది. అంతేనండి, ఇన్స్టెంట్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి, ముఖ్యంగా పెసరట్టులోకి అయితే చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 చుక్కల నూనె వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 1 గరిటెడు పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. రెగ్యులర్ దోశలాగానే దోశలు చక్కగా పల్చగా వస్తాయి. దోశ వేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకుని అంచులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి తిప్పేసుకోవాలి. 2 వైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. దోశ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. దోశ తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, ప్యాన్ మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ దోశ వేసేటప్పుడు తప్పకుండా ఎక్స్ట్రా నూనె లేకుండా ప్యాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. దోశ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పచ్చదనం తగ్గిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసుకొని పైనుంచి సన్నగా తురిమిన క్యారెట్, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటే దోశ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంచులు చూడండి ఈ విధంగా బ్రౌన్గా వచ్చేంత వరకు కాలనిచ్చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ దోశని 2 వైపు తిప్పకుండా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకుంటే దోశ బాగా క్రిస్పీగా ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా దోశలు వేసేసి ఈవినింగ్ స్నాక్స్లోకి పొంగనాలు వేస్తాను. ఆ పిండిలో కొంచెం తురిమిన క్యారెట్, ఉల్లిపాయ, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి పొంగనాలు వేస్తే పొంగనాలు కూడా చాలా బాగుంటాయి.
ఎప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా తింటే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాము. వేడి దోశలు క్రిస్పీగా వేడిగా దోశలు, అల్లం చట్నీ రుచి అయితే అద్దరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.